అందరికీ నమస్కారం. బీసీ ధర్మదీక్ష ఈ నెల 11వ తేదీ విజయవాడలో బీసీవై వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు బోడే రామచంద్ర యాదవ్ గారు తలపెట్టారు. బీసీల ప్రధానమైనటువంటి బీసీ రక్షణ చట్టం, అమరావతి రాజధానిలో బీసీల కోసం 1000 ఎకరాలు కేటాయించాలి, స్థానిక సంస్థల్లో బీసీలకు 44% ఇవ్వాలి అనే డిమాండ్ల మీద ఆయన ఈరోజు ఒక ప్రభుత్వానికి అల్టిమేట్ ఇస్తూ, రెండవది ఈ డిమాండ్లు మీరు నెరవేర్చకపోతే ఏప్రిల్ 11 ఆమరణ దీక్షకు పూనుకుంటా అని చెప్పారు. మిత్రులారా, సోదరులారా, బీసీలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. బూర్జో పార్టీలలో ఉన్నటువంటి మనము ఇంత పెద్ద ఎత్తున రామచంద్ర యాదవ్ గారు చేస్తుంటే బీసీలు మాది కాదని ఇంకా కూర్చొని ఉన్నారు. ఈ 75 ఏళ్ళ స్వతంత్రంలో అనేక సంఘాలు వచ్చినప్పటికీ రాజకీయ పార్టీ వచ్చిన మొట్టమొదటి బీసీల కోసం పెట్టినటువంటి వ్యక్తి బోడే రామచంద్ర యాదవ్ మాత్రమే. గుర్తుపెట్టుకోవాలి మీరంతా కూడా. అయితే చట్టసభల్లో నా బీసీ సోదరులు చట్టం చేయటానికి ఏ రాజకీయ పార్టీల్లో అయితే ఉన్నామో అవన్నీ కూడా బూర్జు పార్టీలు, పెత్తందారి కుల పార్టీలు అని చెప్పేసి ఆయన స్వతంత్రంగా పెట్టాడు. దీనికి మనం మద్దతు పలకాలి. ఈరోజు ఆయన అడుగుతున్నటువంటి 5 డిమాండ్లు కూడా ఏ ఒక్క డిమాండ్ ఆయన పర్సనల్గా మనకి వచ్చేది ఏం కాదు. ఖచ్చితంగా బీసీ సంఘాలు కానీ, పార్టీలు కానీ, వివిధ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ఉన్న బీసీలందరూ కూడా రామచంద్ర యాదవ్ సపోర్ట్ చేయాలి. మన కోసం చేస్తున్నట్టు ఈ దీక్షను దిగ్విజయంగా చేయాలి. ఇంతవరకు ఈ ఉమ్మడి రాష్ట్రాలలో ఆమరణ దీక్ష, నిరాహార దీక్ష చేసినటువంటి తలపెట్టిన వ్యక్తి, ఏకైక వ్యక్తి రామచంద్ర యాదవ్. ఇప్పటికైనా తెలుసుకొని అందరూ ముందుకు రావాలని తెలియజేస్తున్నాను. ఈరోజు ఉన్నటువంటి కాపులు, బీసీలు ఏకమైతే మిగతా ముస్లిం ఎస్సీ సోదరులు కూడా మన కోసం ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా 29 ఎలక్షన్లో బీసీలు ముఖ్యమంత్రి అవుతారు. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా 1-2 కులాలే అధికార పత్రం చెలాయించేటువంటి రోజులు కాదు. అలాగే అగ్రకులాల్లో కూడా పేదలు ఉన్నారు. ఆ పేదలను ఎప్పుడు కూడా రామచంద్ర ఒక్క మాట కూడా తోడలేదు. కాబట్టి మేము సమాజ్వాదీ పార్టీ నుంచి కూడా ఆయనకు బేసరతుగా మద్దతు తెలియపరుస్తున్నాం. ఖచ్చితంగా రామచంద్ర యాదవ్ గారు చేసేటువంటి ఈ ఆమరణ నిరాహార దీక్ష జయప్రదం చేయమని చెప్పి ప్రతి ఒక్క బీసీ సోదరుని, మీరు చాలామంది రిటైర్డ్ ఉపాధ్యాయ జేఏసీ చైర్మన్ అనో, ఎంప్లాయీస్ చైర్మన్ అనో, నాన్ టీచింగ్ చైర్మన్ అనో, ఇలాంటి రకరకాలు పెట్టుకొని మీకు మీరే హోదాలు ఇచ్చుకొని అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు తొత్తులుగా మారి మీరు వాట్సాప్ యూనివర్సిటీలో మాత్రం యుద్ధం చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా తెలుసుకొని బీసీలు బయటకు వచ్చి రేపు 11వ తేదీ ప్రతి ఒక్కరం విజయవాడలో బోడే రామచంద్ర యాదవ్ గారికి సపోర్టుగా వస్తున్నాం. ఈ ఆమరణ నిరాహార దీక్ష ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే మిన్నకుండిందో ఈ దీక్ష చేసిన రోజు నుంచి ఖచ్చితంగా 29 ఎలక్షన్లో ఫలితాలు తారుమారయ్యి ఈ రాష్ట్రంలో మొట్టమొదటి సీఎం కుర్చీ 29లో బీసీలకు రాబోతుందని చెప్పేసి మేము ఘంటాపథంగా చెప్తున్నాం. కాబట్టి సోదరులారా, మరొకసారి మేమంతా కూడా సపోర్ట్ చేస్తున్నాం. నా పేరు పాస వెంకటేశ్వర్లు, సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ. థ్యాంక్ యూ అండి.